అదే సబ్జెక్ట్ దినము పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి గారు చాలా బాగా మాట్లాడినారు. కరెక్ట్గా నిజమైతే ఒప్పుకుంటాడు. ఆయన మాట్లాడితే గ్రాఫిక్స్ అది అంటాడు, ఏమి కాదు, వాస్తవం అదే. ఆయన మాట్లాడిన మాటలే మనం ప్లే చేసి శ్రీనివాస్ రెడ్డి గారు సరే ఆయన ఫ్లోలో మాట అన్నాడు. రమేష్ రెడ్డి గారు వైఎస్ఆర్ పంపించినాడు, సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ పోయినారు అన్నారు. వాళ్ళు పోయి వాళ్ళు పోయినారు అంటే అదే పార్టీలో ఉంటారు వాళ్ళు. అదే పార్టీలో మొగోనుగా స్టేట్మెంట్ ఇస్తాను మేము వైఎస్ఆర్ పార్టీ అని. నువ్వు ఏ పార్టీ నువ్వు చెప్పలేకుండా అసలు ఏ పార్టీ వైఎస్ఆర్ టీడీపీ రెండు కాదు మూడో పార్టీ అన్న ఉండవు. అర్థం కాదు నువ్వు ఎందుకు అర్థం కాదు. నువ్వు రాజకీయం చేసుకుంటారు. ఎంత వయసు ఇది? దాదాపు 50 ఏళ్ళ నుంచి నువ్వు రాజకీయంలో ఉండవు. ఇంత నీచమైన రాజకీయ ప్రతిసారి నువ్వు చేసే ఎలక్షన్ ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేని ఓడిపించాలా, ఎవరు ఇన్ఛార్జి నువ్వు బ్లాక్మెయిల్ చేసుకోవాలా, వాడిని కంట్రోల్ పట్టుకోవాలి ఆలోచన చేస్తాను. అది ఈ పప్పులు ఇది అబ్బాయి ఏమైందంటే మాధవిరెడ్డి గారు ఒప్పుకోలే. 2014 నుంచి 19 శ్రీనివాస్ రెడ్డి గారు ఉండింది ఇన్ఛార్జి. కానీ పెత్తనం చేసింది ఎవరు? నువ్వు నీ కొడుకు నువ్వు ఏం చెప్తే చైర్మన్ శివాలయ చైర్మన్ నువ్వు చెప్తేనే జరిగింది ఎన్జిఓ కాలనీలో. రెండోది వచ్చి పాలకొండ చైర్మన్ నువ్వు చెప్తేనే జరిగింది. దేవుని గడప శివాలయం నువ్వు చెప్తేనే వేసినాడు. స్టేట్ డైరెక్టర్లు నువ్వు చెప్తేనే వేసినారు. మొత్తం పెత్తనం నువ్వు చలాయిస్తే శ్రీనివాసరెడ్డి పెత్తనం చలాయించినాడు. దుర్గాప్రసాద్ అన్యాయం చేసినట్టు చెప్తాను. అన్యాయం మొత్తం కడపకు అన్యాయం చేసి నువ్వు నీ ఫ్యామిలీని మొత్తం మోసం. ప్రతి ఎలక్షన్లో బ్లాక్మెయిల్ చేస్తావు, ప్యాకేజ్ తీసుకుంటావు. ఆ ప్యాకేజీకి మాధవిరెడ్డి గారు ఒప్పుకోలే. శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నీ ఆర్డర్ సాగినాయి, మాధవిరెడ్డి దగ్గర నీ ఆర్డర్ సాగల. ఆ అమ్మాయి ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా ఆమె మోసపూర్తి గ్రహించి వద్దనే వద్దు వాళ్ళ పార్టీలోకి, వాళ్ళ పార్టీకి వచ్చినా కూడా మోసం చేస్తారు అని గ్రహించింది. నాలాంటి అమాయకులు శ్రీనివాసరెడ్డి అమాయకులు అటువంటి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటే మీరు రాజకీయం చేస్తూ వచ్చారు. 14 నుంచి 19 వరకు అన్నాన్ని భయపడము అన్ని పనులు చేసుకొని పోతా వచ్చినారు. ఈరోజు చేతులకి శ్రీనివాసరెడ్డి చెడ్డ. ఎవరు నేను తొడుకోమేది లోకేష్ దగ్గరికి మీ ఫ్యామిలీ మొత్తం తొడుకోపోయి శ్రీనివాసరెడ్డి పరిచయం చేసినాడు. ఆ పరిచయాన్ని నీవు పెంచుకొని నువ్వు టికెట్ అడిగి ఆశపడి రావచ్చు. ఎవరికో ఒకరికే వచ్చే టికెట్ రానంత మాత్రాన పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేదు. ప్రమాణంగా నీదే కాదు వాయిస్ కార్డు చెప్పు. నువ్వు మాట్లాడేది ప్రమాణం చేయి. నేను మాట్లాడాను, నేను ప్రమాణం చేపిస్తా. మాట్లాడించిన చేత ఆర్ఐటీ వల్ల అతను మాట్లాడింది మధ్య నేను ప్రమాణం చేపిస్తా. నువ్వు చేస్తావు ప్రమాణం? ఎందుకయ్యా ఈ వయసులో కూడా ఇన్ని అబద్ధాలు, ఇంత రాజకీయము? అదే సతీష్ రెడ్డి మాట్లాడతావు, మళ్ళీ సతీష్ రెడ్డితో నువ్వు లోకాలు కూడా మాట్లాడతాడు ఫోన్లో. అదే రమేష్ రెడ్డి మాట్లాడతావు, రమేష్ రెడ్డి నువ్వు ఒకటే ఇద్దరు. ఎందుకు ఇన్ని డ్రామాలతో టీడీపీలో ఉంటావు, వైఎస్ఆర్తో బాగుంటావు. శ్రీనివాస్ రెడ్డి కాదు వైఎస్ఆర్తో బాగుంటావు. నువ్వు ఈ రోజు కూడా సతీష్ రెడ్డితో బాగుంటావు, రమేష్ రెడ్డితో బాగుంటావు. వాళ్ళు విమర్శిస్తావు మనను ఆ పార్టీలో జరమని. ఆ పార్టీ నువ్వు చేరాలా? అంజాద్ బాస్ సహరిస్తావు మీ కొడుకు. మన్మోహన్ మనోడు రా, మన బాస్ సహరించాడు, అంజాద్ బాస్ అంటాడు. ఎవరు? సుబ్బారెడ్డి ఫంక్షన్లో. ఎందుకయ్యా స్వామి ఇంకా దావుడు మొదలాడేది? తెలుసు తెర ఒకసారి ఏ పార్టీ తెలుసుకో ముందు. ఫస్ట్ పార్టీనే తెలియకుండా కుటుంబం అంతా డ్రామాలు ఆడుతూ అందరూ ఎవరు పార్టీ వస్తే వాటి దగ్గర పరిగెడం మనం చెప్పుకొని మనం రావడం. మేము పార్టీలో అట్టే ఉన్నాం, టీడీపీలో ఉన్నాం. 14-15 వచ్చినాం, 15 నుంచి కంటిన్యూగా ఉన్నాం. కార్పొరేటర్ మేము తెచ్చుకున్నాం. కార్పొరేటర్ మొగోనుగా పోరాడుతాను వాళ్ళు. నిన్న మీరు ఏ పార్టీ చెప్పండి? కార్పొరేషన్లో సురేష్ బాబు చేరేకనంటే మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే ఆదరైతే మీరు ఆమెతో రావాలన్నా వద్దా? మీరు సైకిల్ వైఎస్ఆర్ సపోర్ట్గా కూర్చుంటారు. ఆ వైఎస్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ 8 మంది మీరు ఎందుకు చేయలేమడి? మీరు ఏ పార్టీ మీకే తెలియలే. వైఎస్ఆర్ పోదామా, టీడీపీ పోదామా? ఏ గవర్నమెంట్ గవర్నమెంట్లో పోతాం. ఎందుకే ఇంకా పెద్ద అందరినీ సతాయించుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా రాజకీయాలు చేసుకోవడం? ఎవరు అందరూ తెలుసు. కడప నియోజకవర్గంలో మీ చరిత్ర అందరూ తెలుసు. ఎవరు నమ్మరు మీ మాటలు. నమ్మే రోజులు పోయినాయి. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పుకున్న లక్ష్మీరెడ్డి గారు ఇక్కడే ఈ ప్రెస్ క్లబ్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టి అన్ని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి కడప నగర ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేసినారు. అవన్నీ అబద్ధాలు కాబట్టే ఈ నియోజకవర్గంలో 55,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెజార్టీని కాదని 17,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారంటేనే వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళ మీద ప్రజలకున్న నమ్మకం, వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న నిబద్ధత ఏందో మనం ఈ పార్టీకే మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పెద్ద ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. 8 మంది కార్పొరేటర్లను తెచ్చుకొని వాళ్ళకేదో చేస్తున్నారు కాబట్టి మిగిలిన లేదో బాధపడుతున్నారని. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మిమ్మల్ని, మీతో పాటు కొంతమంది మీలాగా అసమ్మతిగా ఉండే వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా.
ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలక్షన్లో నమ్మక ద్రోహం చేసినారనేది ఇక్కడ సమస్య. ఒకవేళ నమ్మక ద్రోహం చేసిన మాట అబద్ధమైతే మీరు నిరూపించుకోవాలా, లేదు నమ్మక ద్రోహం చేసిన మాట నిజమైతే మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోవాలా. అట్లా కాకుండా మళ్ళీ ఇది మాదే, నేనే ఇక్కడ సీనియర్ని, నేనే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటా అంటే సరే అధికారంలో ఉంది కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడితే అది కుదరదు. ఇక్కడ విశ్వసనీయత విలువల గురించే ఇక్కడ సబ్జెక్ట్ అంతా. మీరు పార్టీకి ద్రోహం చేసినారు. మీరు ఏదైతే నిన్న మినీ మహానాడులో శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్క్రీన్ పైన చూపించింది ఏంటంటే, మీరు ఒక కార్యకర్తతో మాట్లాడుతూ మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయి ఉండి కూడా మనం ఈ దఫ ఫ్యాన్ గుర్తు ఓటేయాలబ్బే అని చెప్పి మీరు మాట్లాడిన మాటలు నిజమా అబద్ధమా ఫస్ట్ అవి తేల్చండి. అవి మార్ఫింగ్ అనుకుంటే ఏముంది, అది నిరూపించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. మీరు దాన్ని టెస్టింగ్కి పంపించండి ల్యాబ్కి, అది మీ వాయిసా కాదా, నిజంగా మీకు ఒకవేళ మార్ఫింగ్ చేసి పెట్టినారా, మార్ఫింగ్ చేసి మీకే మంచిది కదా. మీరు మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, పెట్టి మాట్లాడచ్చు కదా.